విమానాలు పంపించారు లేదమ్మా సార్ ఫస్ట్ తీసుకున్న తర్వాత జిల్లా ధర్మవరం తాలూకా ఏసీ గృహంలో వచ్చిన శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయము 30 ఏళ్ళుగా మేము ఇక్కడ యాత్రలుగా ఉన్నాము. ఇంతకుముందు మా నాయన చేసేవాడు, మా నాయన కాలం అయిపోయినాడు, ఇప్పుడు నేను చేస్తాను. దేవుని దయ వల్ల మా పిల్లలు విశ్వబ్రహ్మణ్య సంఘంలో మాకు బాగా ఆదరిస్తున్నారు. ప్రతి సంవత్సరము ప్రతి ఏటా బాగా మేము బ్రహ్మాండం చేసుకుంటున్నాము. మాకు ఇదే కావాలని కోరుకుంటున్నాము. ఎక్కడి నుంచి వస్తారు భక్తులు? ధర్మారం నుంచి వస్తారు. పక్కన రాష్ట్రాలు లేదు, కేవలం ధర్మారము చుట్టుపక్కల పల్లెలు ప్రాంతాల నుంచి వస్తారు. ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇక్కడ? నవగ్రహాల పూజ ఉంటుంది, గణపతి పూజ ఉంటుంది, స్వామికి వచ్చే అభిషేకం ఉంటుంది, శివయ్య అన్నదానం ఉంటుంది. ఇవన్నీ మేము ప్రతి సంవత్సరం చేస్తాం. మా కులస్తులే మాకు ఎక్కువ. ఇది ఎన్నో ఆరాధన? ఇది 35. ప్రతి సంవత్సరం మేము ఇదే విధంగా చేస్తాం. ధర్మవరం పట్టణంలో వెలసిన శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆరాధనోత్సవాలు గత 35 సంవత్సరాల నుండి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కార్యక్రమానికి ఈ ధర్మవరం పట్టణం నుంచి చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడానికి కావలసినటువంటి సహాయ సహకారాలు పట్టణవాసులు అయితేనేమి లేదా విశ్వబ్రాహ్మణ సంఘం వారు అయితేనేమి అందరూ కలిసి చేతులు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ భోజన కార్యక్రమాలు అయితేనేమి లేదా ఇక్కడ సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అయితేనేమి ఇవన్నీ కూడా పూజారి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలోనూ ఇంకా కొంతమంది విశ్వబ్రాహ్మణ సంఘం వారు మరియు ధర్మవరం చేనేత సంఘం వారు ఒంటికొండ సుబ్రహ్మణ్యం వారి ఆధ్వర్యంలోనూ ఒంటికొండ ఆల్తూరు వెంకటేశ్వర ఏడాపురం కంసల రామయ్య రిటైర్డ్ టీచర్ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా ప్రతి సంవత్సరము ఇదే విధంగా మేము ఈ కార్యక్రమాలన్నీ జరుపుతామని భగవంతుని ప్రార్థిస్తూ ఇదే విధంగా జరిగేటట్టుగా చూడాలని దేవుని ప్రార్థిస్తూ